హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ఉచిత కుట్టు మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పండని చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇదివరకే మన ఛానల్లో ఒక వీడియో చేయడం అయితే జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు చెప్పండని చాలామంది కామెంట్ చేయడంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి చూపించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. నేను ఛానల్ పెట్టి సంవత్సరం కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఈ గివేవే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ గివేవేలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మన వీడియోని లైక్ చేయాలి, మన వీడియోని షేర్ చేయాలి. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో ఎండ్లో ఇస్తాను, ఇదివరకు చేసిన వీడియోను. మీరైతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. రేపే డ్రా తీయడం అయితే జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసిన వాళ్ళకు మాత్రమే డ్రా తీయడం అయితే జరుగుతుంది. మీరే మీ మొబైల్లో ఈ కుట్టు మిషన్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా మీరే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఈ పోర్టల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరైనా సరే గూగుల్లో సెర్చ్ చేసి అయితే మీరే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ ఫర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పోర్టల్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందిరమ్మ మహిళా శక్తి తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లై చేసిన ఫామ్ని మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత వారు వెరిఫై చేసి కుట్టు మిషన్ అనేది అయితే ఫ్రీగానే అందిస్తారు. దీనికి ఎటువంటి అమౌంట్ ఛార్జ్ అయితే చేయరు. ఇక్కడ చూడండి, నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు రూరల్ అర్బన్ అడుగుతుంది, సిటీ వాళ్ళు అయితే అర్బన్ అని పెట్టండి, విలేజ్ వాళ్ళు అయితే రూరల్ అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి, లేకుంటే ఇవ్వకున్నా పర్వాలేదు. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ యాస్టీస్ ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. మినిమం 1 lakh నుంచి 2 lakh వరకు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఎంత ఉంటే అంత ఇన్కమ్ సర్టిఫికేట్ని చూసి మీ ఇన్కమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారేజ్ అయిందా కాలేదని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ మీద అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. ఒకవేళ అన్మ్యారీడ్ పెడితే, లేదంటే మ్యారీడ్ అంటే ఇక్కడ మ్యారీడ్కు సంబంధించినవి అడుగుతుంది. మీది ఏదైతే అది ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ దగ్గర ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే ఇంకో నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, ఒకటి ఇచ్చినా పర్వాలేదు. రిలీజియన్ ఇది ఓన్లీ క్రిస్టియన్స్కు మాత్రమే ఉంది, హిందూస్కు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళకైతే లేదు. ఇంతకుముందు ముస్లిం కూడా ఛాన్స్ ఉండే జనవరి 1 వరకు అయితే, ఇప్పుడు ఓన్లీ క్రిస్టియన్కు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది, వేరే క్యాస్ట్ వాళ్ళకైతే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ క్రిస్టియన్ అని ఆటోమేటిక్ అదే రావడం అయితే జరిగింది. ఇక్కడ 5th కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు టైలరింగ్ గవర్నమెంట్ దగ్గర నేర్చారా లేదంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర నేర్చారా అని అడుగుతుంది. మీది ఏది ఉంటే అదైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అడుగుతుంది. మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ అసెంబ్లీ నియోజకవర్గంని అడుగుతుంది. మీ అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేయండి. మీ మున్సిపాలిటీ లేదా మండల్ని అడుగుతుంది. మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ విలేజ్ని సెలెక్ట్ చేయండి. విలేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో పిన్ కోడ్ ఉంటుంది కదా, మీ పిన్ కోడ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇంటి నెంబర్ అడుగుతుంది, డోర్ నెంబర్. మీ ఇంటి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్ యొక్క ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత
ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తర్వాత మీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఉంటే ఇవ్వండి, లేకున్నా ఇవ్వకున్నా పర్వాలేదు. ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసిన తర్వాత, ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అని వస్తుంది. ఆ ఫైనల్ సబ్మిట్ మీరు డీటెయిల్స్ అన్ని చదువుకొని ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకైతే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో ఈ అప్లికేషను, మీ ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్సు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇస్తే వెరిఫై చేసి మీకైతే కుట్టు మిషన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.